కాశీతో మొదలైంది ఈ యుద్ధం అనేది, అంటే మన ట్రైలర్ అనేది. అందులో యుద్ధాలు కనిపిస్తున్నాయి, మరో కొత్త లోకం, ప్రపంచం, సృష్టి ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ప్రభాస్కి సంబంధించినటువంటి ఆయన ట్రాక్ రికార్డ్ని కూడా చూపిస్తున్నారు. ఓవరాల్గా ట్రైలర్ అనేది ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఒక మిక్స్డ్ ఎక్స్పీరియన్స్. అంటే తెలుగు తెర మీద ఇలాంటి సినిమా ఇంతకు ముందు రాలేదు. అన్న ధోరణిలో నడిచింది. అంటే అభిమానులకి పూర్తిగా తృప్తినిచ్చిందా అనేది అనుమానమే. ఎందుకలా? అంటే ప్రభాస్ కోసం చూశారు ఇది. ప్రభాస్ చాలా తక్కువ కనిపించాడు ట్రైలర్లో. అలాగే నేరేషన్ ఎక్కువైంది. ఆ నేరేటివ్లో అమితాబ్ బచ్చన్ ఎక్కువ కనిపించాడు. అంటే స్పేస్ ఎక్కువ అమితాబ్కి వెళ్ళిపోయింది. దీంతో కొంచెం అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు, కానీ క్యూరియాసిటీ ఉంది. అంటే ఇప్పుడు దానికి వస్తున్నటువంటి వ్యూస్ చూస్తే ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు అనే విషయం అర్థమైంది. అవును. సో వాళ్ళు ఇది ట్రయల్ రన్గానే చూశారు. ట్రయల్ రన్ చేశారు. సో చాలామంది ఈ సినిమా కోసం యాంగ్జైటీతో ఉన్నారు అనేది ఒక రికార్డు, ఒక కొలబద్ద వచ్చింది వాళ్ళకి. దీన్ని బట్టి ఇక్కడ నుంచి దాని ప్రమోషనల్ యాక్టివిటీస్ పెంచాలి టోటల్గా. అంటే ఇది ఇందాక మీరు అన్నారు, ఇది ఫిక్షనా లేకపోతే పురాణమా లేకపోతే ఇంకేమిటి అని. కాలానికి తగ్గ తీసినారు అంతే. అంటే ఇది విచిత్రమైనటువంటి పోకడ. టైం మిషన్ అనేటువంటి కాన్సెప్ట్తో గతంలో సంగీతం శ్రీనివాసరావు గారు ఒక సినిమా తీశారు, ఆదిత్య 369. అవును. ఆయన ఈ సినిమా స్క్రిప్ట్లో కూర్చున్నారు. ఆయన కంట్రిబ్యూషన్ ఉంది దీనిలో. నిజానికి ఆయన దానికి ఆదిత్యకి సీక్వెల్ తీయాలనుకున్నాడు, అనుకుని డ్రాప్ అయింది అది రకరకాల కారణాల చేత. బహుశా ఆ జ్ఞానం దీనిలోకి వచ్చి ఉండొచ్చు అనేది ఒక డౌట్. అందుకని మీకు మైథలాజికల్ టచ్ కనిపిస్తోంది స్క్రిప్ట్లో. అంటే అమితాబ్ క్యారెక్టర్ డిజైనింగ్, ఆ క్యారెక్టర్ డిజైనింగ్, ఆ కన్ను, అశ్వత్థామ అనేటువంటిది ఆల్రెడీ మార్కెట్లోకి వాళ్ళే కావాలని పంప్ చేశారు. అక్కడి నుంచి మీకు మహాభారతంలో క్యారెక్టర్లు రిఫరెన్సెస్ కనిపించవచ్చు, ఏదైనా కనిపించవచ్చు. అంటే డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరిగేటువంటి కథని తీసుకొచ్చి కనెక్ట్ చేసి ఈ 3 పాయలుగానో 4 పాయలుగానో నడుస్తూ ఎక్కడో చోట మళ్ళీ కంక్లూడ్ చేస్తాడు. ఇది 2 భాగాలుగా నిర్మాణం జరుపుకుంటున్నటువంటి సినిమా. సో కంక్లూడింగ్ అనేది ఇప్పుడు ఉండదు. సో ఇప్పుడు మనం మొదటి భాగం చూడటానికి మాత్రమే సిద్ధమవుతున్నాం. ఇది సెకండ్ పార్ట్ చూడటానికి క్యూరియాసిటీ క్రియేట్ చేసేదిగా ఉంటుంది, అంతే. దీని మోటో అదే. అదే షూటింగ్ వీళ్ళు దాదాపు సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసి ఉండొచ్చు, కొంత ఉంటుంది. అయితే ఇతను చాలా కష్టపడి ప్లాన్ చేశాడు. నాగశ్విన్ ప్రాణం పెట్టి చేశాడు ఈ సినిమాని. అంటే మహానటి తర్వాత వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. దీని టార్గెట్ అంటే రాజమౌళి గారు ఒక మాట చెప్పాడు, కరోనా అనంతరం థియేటర్లకు జనాలు రావడం లేదు అన్నప్పుడు దానికి పరిష్కారంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, సినిమా అనేది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి, అప్పుడు మాత్రమే థియేటర్కి వస్తారు. ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్ మీద సినిమాలు అవైలబుల్గా ఉన్నాయి, కానీ థియేటర్లో చూస్తే తప్ప ఆ అనుభూతి రాదు, అనిపించాలి సినిమా. అది తీసుకున్నారు వీళ్ళు. అది తీసుకుని ఈ లెవెల్లో ఇంత గ్రాండియర్గా తీయటము, అంత రిచ్గా చూపించడము, అంత రిచ్. అంటే దీనిలో చాలా ఉంటాయి. థియేటర్లకు జనాలను రప్పించడానికి ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే థియేటర్లో సీట్లు కదిలేటువంటి టెక్నాలజీ కూడా పట్టుకొచ్చేసారు కదా మన వాళ్ళు. అవును. ఇంత కష్టపడుతున్నారు థియేటర్లకు జనాలను రప్పించడానికి. దాదాపు అదే కష్టం వీళ్ళు పడ్డారు ఈ సినిమాలో. కల్కి ట్రైలర్ చూస్తే అదే అర్థమవుతుంది. అంటే ఇది ఒక చందమామ కథలాగా అనిపించాలి, అన్ని జనరేషన్స్ వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. పౌరాణిక నేపథ్యం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అందుకని ఈ పౌరాణిక నేపథ్యం తీసుకున్నారు. దానికోసం అని చెప్పి సంగీతం గారిని ఇన్వాల్వ్ చేశారు దీనిలో. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, చాలా పెద్ద హిట్ అయినటువంటి ప్రతి సినిమాకి ఒక పౌరాణిక నేపథ్యం ఉంటుంది, ఇంక్లూడింగ్ షోలే. అమితాబ్ గారి పెద్ద హిట్ సినిమా షోలే కూడా రామాయణం నేపథ్యమే. అదేదో 7 సమురాయి ఇవన్నీ మాట్లాడతారు, కానీ మీకు బాలకాండలో విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులు నువ్వు నేను యాగ రక్షణ కోసం వినియోగించుకుంటాను అంటాడు. ఇందులో సంజీవ్ కుమార్ వెళ్ళి ప్రభుత్వాన్ని అడుగుతాడు,
తీహార్ జైల్లో ఉన్నటువంటి ఫలానా 2 ప్రిజనర్స్ కావాలి నాకు, వాళ్ళతో నేను మా ఊరు కాపాడుకుంటాను బందిపోటు దొంగల నుంచి అని అడుగుతాడు. వాళ్ళని తెచ్చి ఆ యాగ రక్షణ చేస్తాడు. అంటే విశ్వామిత్రుడి క్యారెక్టర్లో సంజీవ్ కుమార్ని, రామలక్ష్మణుల పాత్రల్లో అమితాబ్ని, ధర్మేంద్రని అనుకుంటే అది రామాయణమే, బాలకాండే, షోలే. సో మీరు పెద్ద హిట్ సినిమాలు ప్రతిదానికి ఒక పౌరాణిక నేపథ్యం కనిపిస్తుంది. అంటే దాని నుంచి జనాలని పట్టుకోవడం తేలికవుతుంది. ఇప్పుడు రోజా సినిమా కూడా సతీ సావిత్రి అనేది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ యమధర్మరాజుతో దెబ్బలాడి పతి ప్రాణం వెనక్కి తెచ్చుకుంటుంది ఆవిడ. ఇక్కడ ఉగ్రవాదులతో దెబ్బలాడి తెచ్చుకుంటుంది. కాశ్మీర్ నేపథ్యం ఇదంతా దానికే తీసుకున్నాడు ఆయన. అంటే బాలచందర్ చెప్పిందే అది ఆయనకి, మణిరత్నంకి, ఈ లైన్లో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుంది అని. దాదాపు ఇక్కడ కూడా అదే జరిగింది. కల్కి కూడా ఈ మహాభారత నేపథ్యంతో పాటు ఇంకా అనేక పౌరాణిక పాత్రలు కనిపించవచ్చు సినిమాలో. అశ్వత్థామతో దీన్ని రిలేట్ చేస్తున్నారు కానీ అమితాబ్ది, కమల్ హాసన్ క్యారెక్టర్ ఏమిటి, అది దేంతో రిలేట్ చేస్తారనేది చూడాలి. అతను విలన్గా కనిపిస్తున్నాడు సినిమాలో అనేది అర్థమైంది ట్రైలర్లోను. వాళ్ళు కూడా అదే చెప్పారు, కమల్ హాసన్ కూడా అదే చెప్పాడు, నేను కొంచెం నెగిటివ్ షేడ్లో కనిపించబోతున్నాను అని. కమల్ హాసన్ గతంలో నెగిటివ్ షేడ్లో చేసిన సినిమా ఒకటి ఉంది, అభయ్ అని. ఈ గెటప్ కొంచెం అభయ్ దగ్గరగా కనిపించింది, అభయ్ అడ్వాన్స్మెంట్గా కనిపించింది ఇందులో క్యారెక్టర్. రెండోది ఇంకా చాలా, అంటే జనాలు ఊహకి అందనటువంటి చాలా ట్విస్టులు ఉండే అవకాశం ఉంది అనేది కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఈ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత. అందులో దీపికతో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు కనబోయేటువంటి బిడ్డ మామూలు శిశువు కాదు అని చెప్పి ఒక చిన్న బిల్డప్ ఇస్తాడు ఆయన. అది ప్రభాస్ అని అనుకోవడానికి అవకాశం కనిపించట్లేదు ఆ ట్రైలర్లో. అంటే ఇంకొక క్యారెక్టర్ ఏదో ఒక ట్విస్ట్ మళ్ళీ కనిపిస్తుంది అక్కడ, ఎవరినో అక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు డైరెక్టరు. అంటే ఒక సర్ప్రైజ్, అవును, ఒక సర్ప్రైజ్ ఏదో ఉండబోతోంది ఆ డైలాగ్ వెనకాల అనేది అనిపిస్తుంది. ఆయన ఎవరినైనా తీసుకురావచ్చు ఆ క్యారెక్టర్లోకి. సరికొత్త యంగ్ జనరేషన్లో ఉన్న యంగ్ జనరేషన్లో విజయ్ దేవరకొండ వస్తాడా, లేకపోతే ఆయనకి కలిసి వచ్చిన నాని వస్తాడా, ఇలా రకరకాల ఎవరి ఊహల్లో వాళ్ళు వెళ్తున్నారు. అయితే ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ప్రభాస్ స్పేస్ తక్కువ ఉంది ట్రైలర్లో అనేది ఒకటే. అది హుక్ చేసి ఉండొచ్చు వాళ్ళు వాంటెడ్గానే దాన్ని ఆపి ఇంకా చాలా పని ఉంది వాళ్ళకి, చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఇది మొదటి ట్రైలర్ కాబట్టి ఈ మేరకు చెప్పాలి అని అనుకున్నారు వాళ్ళు, ఆ మేరకే ఫిక్స్ అయి డిజైన్ చేశారు. ఇది ఇందులో అంటే వాళ్ళ టార్గెట్ వచ్చేసి టోటల్, ఇది మీరు ఇందాక పాన్ ఇండియా అన్నారు, పాన్ ఇండియా కాదు, ఇది పాన్ వరల్డ్. ఒక హాలీవుడ్ రేంజ్లో తీసిన సినిమా. హాలీవుడ్ సినిమా అంటే తెలుగు సినిమా అనేది ఇప్పుడు 3 భాగాలుగా చీలిపోయింది. ఒకటి పాన్ వరల్డ్ సినిమా, ఒకటి పాన్ ఇండియా సినిమా, ఒకటి లోకల్ సినిమాగా మారిపోయింది. లోకల్ సినిమా ఇక్కడ మార్కెట్కి టార్గెట్ చేసి తీసే సినిమాలు. హీరోలు కూడా అలాగే మారిపోయారు, పాన్ ఇండియా హీరోలు, పాన్ వరల్డ్ హీరోలు. ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో ఆయన పవన్ కళ్యాణ్ అన్నాడు ఆ మాట, నాకంటే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో, నాకంటే అల్లు అర్జున్ పెద్ద హీరో, ఇలా మాట్లాడాడు ఆయన. ఎక్కడి నుంచి పెద్ద హీరోలు ఉద్భవించారంటే వీళ్ళ మార్కెట్ డిసైడ్ చేస్తుంది, ఆ రేంజ్ ఏంటి అనేది. ఆ రేంజ్ ఏంటది. రామ్ చరణ్ కూడా నాకంటే పెద్ద హీరో అన్నాడు ఆయన. అంటే వీళ్ళు RRR సినిమా ద్వారా ప్రపంచ మార్కెట్కి పరిచయం అయ్యారు. సో వాళ్ళ రేంజ్ అది. ఇప్పటి వరకు రజనీకాంత్కి మాత్రమే బయట మార్కెట్ ఉండేది, ఓవర్సీస్ మార్కెట్ కొంచెం ఎక్కువ ఉండేది. జపాన్లోనూ అక్కడ ఆయన సినిమాలు డబ్ చేసి వేస్తే నడిచాయి. ఇప్పుడు వీళ్ళ సినిమాలు కూడా నడుస్తాయి అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. బాహుబలి నుంచి ఈయనకు ఆ మార్కెట్ క్రియేట్ అయింది ప్రభాస్కి, కానీ ఆ మార్కెట్ని పట్టుకోగలిగే సబ్జెక్టుతో సినిమా పడలేదు, అది ప్రాబ్లం. సలార్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి వెళ్ళలేదు, దానిలో లోపాలు చాలా ఉన్నాయి. అంటే చావు తప్పి కన్నులొట్టపోయి అన్నట్టుగా సినిమా పర్వాలేదు అనిపించుకుంది. అది రెవెన్యూ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రాలేదు, దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. అందుకని వాళ్ళు సెకండ్ పార్ట్కి రివ్యూ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఈ టైం గ్యాప్ తీసుకోవడానికి కారణం అదే. ప్రశాంత్ నీల్